slogans. భారతదేశ పరిస్థితులు చూస్తే చాలా సాధారణ మానవుడు బతకలేని వాతావరణాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్నది. అది సాధారణ ఆహార పదార్థాల కానించి గ్యాసు, పెట్రోలు, డీజిల్ సంబంధించిన అన్ని రకాల వస్తువులు కూడా ఎప్పుడు పెరుగుతాయో అర్థం కాని పరిస్థితి అయోమయం ఉన్నది. దేశంలో పేదరికం తగ్గుతుంది అని చెప్తున్న పరిస్థితుల్లో మరొక వైపు విపరీతంగా ధరలు పెంచడం ద్వారా భారతదేశంలో సాధారణ మనిషి కుటుంబాలు బతకలేని వాతావరణం. ముఖ్యంగా గ్యాస్ ధర ఒక బండకి 14.5 కేజీల దానికి 50 రూపాయలు పెంచినట్టుగా ప్రకటించారు. అంటే ఇవాళ అనేక మంది గ్రామీణ సాధారణ రైతు కుటుంబాలు, పేద కుటుంబాలు కట్టెలతోని వంట చేసుకోలేక ఇవాళ ఏదో ఒక పద్ధతిలో వాటిని గ్యాస్ ద్వారా వంట చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక భారమైంది. ఇవాళ 145 కోట్ల జనాభాలో దాదాపుగా 100 కోట్ల కుటుంబాలకు సంబంధించిన కనెక్షన్స్ అంటే నెలకు 15 రోజులకు, 2 నెలలకి, 45 రోజులకు ఒక్కొక్కళ్ళని చూసుకున్నా ప్రతిరోజు కూడా దాదాపుగా 200 కోట్ల రూపాయల విలువగల గ్యాస్ దాని మీద ఇవాళ వసూలు చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఒక పక్కన అమెరికా వాడు అడ్డగోలుగా సుంకాలు పెంచుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ భారతదేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్కు సంబంధించిన వాటిని విపరీతంగా పెంచడం ద్వారా మామూలు కుటుంబాలు బతకలేని ఇవాళ అప్పులు తీర్చలేక పంటలకు తరలేకపోతున్న పరిస్థితుల్లో ఈ ధరలను పెంచడం అనేది చాలా తీవ్రమైంది. అఖిల భారత రైతు కూలీ సంఘం ఇతర పార్టీలు, సంఘాలతో పాటు దీనికి వ్యతిరేకంగా ఉద్యమిస్తారని తెలియజేస్తున్నాం.